మీరు మీ 20లలో ఉన్నా లేక ఇప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న దశలో ఉన్నా ఫైనాన్స్ మరియు డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలు మిమ్మల్ని గైడ్ చేస్తాయి. ఈ వీడియోలో చెప్పే పుస్తకాలు ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెడుతున్న వారికి, పర్సనల్ ఫైనాన్స్ మీద ఎటువంటి అవగాహన లేని వారికి చాలా ఉపయోగపడతాయి. వచ్చిన సంపాదన వచ్చినట్టు ఖర్చు చేసి అనవసరమైన ఖర్చులకి పోయి అప్పుల బారిన పడకుండా సంపాదనను సరైన విధంగా వాడుకుంటూ మీకు నచ్చిన లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ ఫైనాన్సెస్ని సరైన దారిలో పెట్టే ఈ 5 పుస్తకాలతో మీ జర్నీ ప్రారంభించండి. మీ పిల్లలు కానీ లేదా మీ ఇంట్లో ఎవరైనా ఇప్పుడే కెరీర్ ప్రారంభించబోతున్నా లేక త్వరలో కాలేజ్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరేవారున్నా ఈ పుస్తకాలని వారికి గిఫ్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్స్, లైఫ్ అండ్ మీ. ఈ లిస్ట్లోని మొదటి పుస్తకం నా పర్సనల్ ఫేవరెట్, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్. ఈ పుస్తకాన్ని 1926లో జార్జ్ ఎస్ క్లేసన్ రాశారు. బాబిలోనియన్లు తమ కాలంలో అత్యంత ధనవంతులుగా ఉండేవాళ్ళు. ఒక దేశ సంపద తమ ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టే ఉంటుంది. బాబిలోన్ నగరంలోని అత్యంత ధనవంతుడైన ఆర్కెడ్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా దాచిపెట్టాలి మరియు ఎలా వృద్ధి చేయాలి అని తన తోటి వారికి చెప్పే చిన్న కథల రూపంలో ఉంటుంది ఈ పుస్తకం. ఎన్నో పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాల్లో చెప్పే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఈ పుస్తకంలో నుండి తీసుకున్నదే. రెండవ పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకం ఇప్పటికీ పర్సనల్ ఫైనాన్స్లో బెస్ట్ బుక్గా పరిగణించబడుతుంది. రాబర్ట్ కియోసాకి తండ్రి స్కూల్ టీచర్, మామూలు మధ్యతరగతి ఆలోచనలు కలిగిన వారు. రాబర్ట్ ఫ్రెండ్ మైక్ తండ్రి బిజినెస్ మ్యాన్, ధనవంతుల ఆలోచనలు కలిగిన వారు. ఈ పుస్తకంలో రాబర్ట్ తన తండ్రిని పూర్ డాడ్గా మరియు మైక్ తండ్రిని రిచ్ డాడ్గా పిలుస్తారు. డబ్బు విషయంలో వీరిద్దరి స్వభావాలు, ఆలోచనల్లో ఉన్న వ్యత్యాసాలను చూపిస్తూ మైక్ తండ్రి తనకి మైక్కి నేర్పిన 6 డబ్బు పాఠాల్ని ఈ బుక్లో వివరిస్తారు. ఈ లిస్ట్లోని 3వ బుక్ ఎరిన్ లౌరీ రాసిన బ్రోక్ మిలీనియల్. మీరు మిలీనియల్ అయినా, జెన్జీ లేదా జెన్ ఎక్స్ అయినా డబ్బుతో మీకున్న అనుబంధాన్ని, అభిప్రాయాల్ని మార్చుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాలి. చిన్నప్పుడు డబ్బు గురించి మన చుట్టూ ఉన్నవారు మాట్లాడుకునే విషయాలు, వారికి ఉండే నమ్మకాలు, అభిప్రాయాలు మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. ఈ నమ్మకాలు మనకి తెలియకుండానే మన సంపాదనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇలాంటి నమ్మకాలని దూరం చేసుకోవటంతో పాటు 50-30-20 ప్రిన్సిపల్ ఉపయోగించి మీకొచ్చే ఇన్కమ్ని మీ అవసరాలకి, సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి ఎలా డివైడ్ చేసుకోవాలో కూడా చెప్తారు. అంతేకాకుండా ఇల్లు, కార్ లాంటి పెద్ద పర్చేజెస్కి లోన్ తీసుకోవటానికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్స్ని తెలివిగా వాడి ఆ క్రెడిట్ స్కోర్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తారు. 4వ పుస్తకం రమిత్ సేఠి రాసిన ఐ విల్ టీచ్ యూ టు బి రిచ్. మనకొచ్చే సంపాదనతోనే మనకి నచ్చిన వస్తువులు కొనుక్కోవాలంటే మనకి పెద్దగా అవసరం లేని, ఇష్టం లేని వస్తువుల మీద ఖర్చు పెట్టకుండా ఉండాలి. దీనినే కాన్షియస్ స్పెండింగ్ అంటారు రమిత్. ఈ పుస్తకాన్ని ఒక 6 వీక్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేశారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క టార్గెట్ ప్రకారం చేస్తుంటే ఫైనాన్సెస్ మేనేజ్ చేస్తూ మీకు నచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్స్ని తెలివిగా ఎలా వాడుకోవాలి, ఎలాంటి కార్డ్స్ వాడాలి, ఎలాంటి బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవాలి, ఇలాంటి విషయాల్ని ఈ పుస్తకంలో వివరించారు. ఈ లిస్ట్లోని 5వ పుస్తకం ద మిలియనీర్ నెక్స్ట్ డోర్. దీనిని 1996లో థామస్ జే స్టాన్లీ మరియు విలియం డి డాంకో రాశారు. 20 ఏళ్ల పాటు సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ మీద తాము చేసిన రీసెర్చ్ ఆధారంగా ఈ బుక్ రాశారు. సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ అంటే మధ్యతరగతి నుండి మొదలై
ఎటువంటి సహాయం లేకుండా మిలియనీర్లు అయిన వాళ్ళు. వీరి లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ప్లానింగ్, పిల్లలతో వీరికి ఉండే రిలేషన్, పిల్లలకు డబ్బు గురించి నేర్పించే విషయాలు, వీరెంచుకునే కెరీర్స్, ఇలా మధ్యతరగతి నుండి మిలియనీర్గా మారే క్రమంలో వీరు తీసుకునే ఎన్నో లైఫ్ డెసిషన్స్ మరియు ప్లానింగ్ ఈ పుస్తకంలో వివరిస్తారు. వీటితో పాటు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉంటే ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే పుస్తకాన్ని తప్పకుండా చదవండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మనీ అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో ఈ బుక్లో వివరిస్తారు. ద సీక్రెట్ బుక్ రాసిన రోండా బైర్డ్ని ఇన్స్పైర్ చేసింది కూడా ఈ పుస్తకమే. ఈ పుస్తకాలు చదివితే పర్సనల్ ఫైనాన్స్ మీద, మనీ మేనేజ్మెంట్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ముందు మీ ఫైనాన్సెస్ని సరిచేసుకున్నాక ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకుంటే వెల్త్ క్రియేషన్ ఈజీ అవుతుంది. ఈ పుస్తకాలను మీరు కొనుక్కోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ లింక్స్ ద్వారా పుస్తకాలు కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. ఒక మంచి బుక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.